ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి చక్కటి కూరని చూపిస్తున్నానండి. ఆ కూర పేరుకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనకి 26వ తారీఖు నుంచి ఆషాఢ మాసం అనేటువంటిది వచ్చేస్తోంది. ఆషాఢ మాసంలో చాలామంది ఒక కూరని తయారు చేసుకుంటారు. ఆ కూర ఏంటంటే మునగాకుతో తయారు చేసుకునేది. అయితే మునగాకు కందిపప్పు కూర అనేటువంటిది వీడియో పెట్టేయటం జరిగిందండి. ఇక మునగాకు శనగపప్పు కూర అనేటువంటిది ఈ వీడియోలో చూపిద్దామనండి. దానిని చేసి చూపిస్తాను. అయితే ఆ కూరకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని చూద్దామండి. రండి, మరి ఆలస్యం ఎందుకండి. అయితే నేను శనగపప్పుతోటి అన్నాను కదండి. ఈ శనగపప్పుని తలగీసి ఒక గ్లాసు చూసారండి, ఈ గ్లాసుడు తీసుకోవడం జరిగిందండి. దీనిని వేయించుకోవాలంటే అక్కర్లేదు, శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ రానిస్తే సరిపడుతుందండి. మరి ఈ కరివేపాకు అండి, ఇది కూడా చెట్టున ఇందాకనే తెంపుకొచ్చినది. ఈ కరివేపాకు పోపుకనమాట, ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగా. ఇక మునగాకండి, ఇది కూడా ఇప్పుడే కోసుకొచ్చాం పైనుంచి, అదే చెట్టు నుంచి. ఈ మునగాకునండి శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చెప్తాను. తర్వాత దీనికి కొబ్బరికాయ అనేటువంటిది కావాలండి. ఈ కొబ్బరికాయ అనేటువంటిది ఇప్పుడే కొట్టి ఈ కొబ్బరి చెప్పని తురిమి కూరలోకి వేసుకుంటాము. మరి ఈ కొబ్బరి చెప్పని ఇంకో పదార్థాన్ని చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదనమాట. ఇక పోపుకు కావలసిన దాంట్లోనూ ఏం కావాలి, ఇది ఉప్పుతోలు అనమాట అండి. అంటే మామిడికాయది ఎండపెట్టిన ఉప్పుతోళ్ళు. ఇది ఈ కూరకి కాదండోయ్, అది. ఇప్పుడు మీకు అర్థమైందా అండి. ఇంకా పోపుకు అనేటువంటి దినుసుల్లో జీలకర్ర, మనం మినప్పప్పు తప్ప ఇంకేమీ అవసరం లేదు. అలాగే 2 ఎండుమిరపకాయలు. నేను వేపుడు కారం అని తయారు చేసుకుంటాను కదండి, 1 స్పూన్ కారం అంటడం కోసం ఈ వేపుడు కారాన్ని తీసుకున్నానండి. అర్థమైందా అండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఈ కుక్కర్లోకి వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని సిమ్లో పెట్టి ఉంచుతాను. ఉంచిన తర్వాత అప్పుడు మునగాకుని శుభ్రం చేసేస్తాను. ఈ లోపల శనగపప్పు సగం పైచర్ల ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మనం ఆ మునగాకుని శుభ్రం చేసుకుని ఇందులోకి వేసుకోవటం అనేది జరుగుతుంది. అది మీకు చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి, మునగాకు శుభ్రం చేసుకుని 1 చెంచాడు ఉప్పు అనేది వేసుకున్నానండి. ఈ చెంచాడు ఉప్పు అయితే ఎక్కువ కాబట్టి ఈ చెంచాడు ఉప్పు అనేది వేసానమాట. కనపడింది కదా మీకు. అయితే ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇలా నలుపుకోవాలండి. నలుపుకుంటే ఆకు నలుగుతుంది. అంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా మన బలాన్ని బట్టి చక్కగా ఆకు నలుపుకుంటే కనుకను రసంలా వస్తుంది. అప్పుడు మనం ఈ పప్పులోకి వేసేసుకోవచ్చు. అయితే మరి పప్పులో నీళ్ళు ఎన్ని పోసారు అంటే కనుకనండి, ఇగో చూడండి, గ్లాసున్నర దాకా పోసాను. అడుగంటి పోతుంటే గబగబా చూసుకుని వచ్చి మళ్ళీ 1 గ్లాసుడు నీళ్ళు పోసి అలా ఉంచాను. సిమ్లోకే పెట్టానండి. ఇప్పుడు కొంచెం మంటని 1 పిసరు పెంచుతున్నాను, ఎందుకంటే ఆకేసేసి పైన మూత పెట్టేసి 1 విజిల్ రానిచ్చి సిమ్లోకి ఉంచి ఏం చేస్తానంటే కట్టేస్తాను. అయితే ఈ ఆకుని ఇలా నలుపుతున్నాను కదండి. కొబ్బరి కూర కూడా తురిమేసుకున్నాను చూడండి పోపులోకి. అయితే చాలామంది ఎర్రతనాన్ని రానివ్వరండి. మనం ఈ చిప్పతోటి ఉండే ఎర్రతనాన్ని తినాలండి, ఎందుకంటే ఇదే ఫైబర్ అండి. మీకు పై ఈ ఎర్రదంతా గీకేసి అలా చేస్తున్నారు. దానివల్ల ఫైబర్ అనేటువంటిది మన కడుపులోకి వెళ్ళట్లేదు. ఫైబర్ ఉండటం వల్ల ఎంత మంచిదో అందరికీ తెలుసు, పొట్టకి సంబంధించినటువంటిది కాబట్టి మనకి తొందరగా జీర్ణశక్తిని ఇచ్చేది ఫైబరేనమాట అండి. ఇక ఇలా ఆకు నలుపుతూ ఉన్నాను కదండి, నలిపేదాన్ని చూపిస్తున్నాను. ఇలా మునగ పువ్వు అనేటువంటిది కనుక ఉంటే అండి, కొంచెం ఎక్కువగా ఉంటే దీన్ని ఒలుచుకుని శుభ్రంగాను
ఒక్క నూనె పొట్టు వేసుకుని జీలకర్ర పరకు వేసుకొని వేపడం కింద వేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కానీ ఇది మనకి మునక్కాయ కంటే కూడా పువ్వులో ఎక్కువ విటమిన్స్ ఉంటాయని చెప్పగా విన్నానండో, నాకు అంతగా తెలియదు కానీ అదనమాట. మరి మునగాకు నలుగుతోంది, కొంచెం ఇంకా ఒక 2 నిమిషాల పాటు నలపాలి. ఈ నలిపితూ ఉన్నప్పుడు మీకు ఒక మంచి విషయాన్ని చెప్తానండి. మామూలుగా భార్యాభర్తలకు ఒక పిల్లాడు ఉన్నాడండి, 4 ఏళ్ళ వయసు ఉండొచ్చు. ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్లు అనేటువంటిది ఏడాది పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్ ఇస్తే కానీ అన్నం తినకపోవటం, ఫోన్ ఇస్తే కానీ ఇలా చేస్తున్నాను. అయితే నేను ఒకరిది చూసింది ఏమిటంటే అండి, తల్లి పిల్లాడు కూర్చున్నాడు, తండ్రి వచ్చి ఫోన్ ఇచ్చాడు ఆ పిల్లాడి చేతికి. ఆ పిల్లాడు ఇప్పుడు అందరూ నొక్కుకోవడాలు తెలుసు కదండి, నొక్కాడు. ఈ లోపల తల్లికి మళ్ళీ లోపలికి వెళ్ళి తల్లికి ఒక పుస్తకం తెచ్చిచ్చాడు. ఆమె పుస్తకం పేజీలు తీసుకుని చదవడానికి, ఈ లోపల తండ్రి కూడా వచ్చి పుస్తకం తెచ్చుకుని వచ్చి అటు పక్కన కూర్చుంటాడు. ఈ అతను కూడా పుస్తకం తీసి చదవటానికి మామూలుగా పేజీలు తీసుకుంటున్నాడు. 1 నిమిషం అయ్యేటప్పటికి ఆ పిల్లవాడు చూశాడండి, వీళ్ళిద్దరూ చదువుతున్నారు, నా చేతిలో ఫోన్ ఉందనుకున్నాడు ఏమిటో ఆ అబ్బాయి భావన. ఆ ఫోన్ని ఇలా గెరవటేసేసండి. తను కూడా గబగబా లోపలికి వెళ్ళి, చిన్నపిల్లలకు చిన్న పుస్తకాలు అనేది ఉంటుంది కదా 4 ఏళ్ళ 5 ఏళ్ళ వాళ్ళకి, కాబట్టి ఆ పుస్తకం తెచ్చుకుని తను కూడా పేజీ తిరగేసి చదువుతున్నట్టు ఇలా ఫోటో పెట్టుకున్నాడండి, అంటే ముఖం దగ్గరికి పెట్టుకున్నాడు. అంటే దీనిలో ఉండేటువంటి అర్థం మీకు అందరూ గ్రహించగలిగే ఉంటారు. అంటే పిల్లవాడు దగ్గర మనం ఫోన్ అనేటువంటిది మానిపించడానికి ఇది ఒక టెక్నిక్గా కూడా భావించుకోవచ్చు. వాళ్ళ ముందరే మనం ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా చూడాలనుకోవడంలో తప్పేమీ లేదు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చండి. మరి నాకు తెలుసున్న భావనతో మీకు చెప్పాను. మీరు ఏదైనా కామెంట్స్లో కనుక మీకు తెలుసున్న భావన ఉంటే కనుక చెప్పచ్చండి. మరి ఎక్కువ కొంతమంది సోదైపోతుంది ఇలా అలా అంటున్నారు, అందుకోసం అని చెప్పేసి తగ్గించేస్తున్నాను నేను చెప్పడం కూడాను. ఇప్పుడు చూసారండి, చక్కగా మునగాకు బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేసేసి మూత పెట్టేసి చక్కగా సిమ్లోకి కాదు హైలోకి కాకుండా మీడియంలోకి ఉంచి ఒక విజిల్స్ రానిస్తే ఈ ఆకున ఉడికిపోతుంది. ఆ పప్పు కూడా ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి ఉడికిపోతుంది. ఉప్పు అనేది వేసాం, ఉడుకుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఉడుకుతుందండి, ఎందుకంటే ఇందులో పులప అనేది లేదు కాబట్టి చక్కగా ఉడుకుతుంది. ఇలా ఏసులు ఏవైనా ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే పంట కింద పడితే, అందుకోసమే నలుపుకునేది కూడాను. ఇలా ఏసులు వచ్చేయటం కోసమే పూర్వకాలం నుంచి పద్ధతి. మా అత్తగారు ఏమిటండి, మా అమ్మగారు ఏమిటి, ఈ ఏసులు వచ్చేయడం కోసమే ఇలా నలిపించేవారు. నలిపి ఏసులు ఏరమనేవారు, అంతంత కూర వండేవారని. మరి ఈ కూర వల్ల లాభాలు చాలా అందరికీ తెలుసు. అంతేకాదండి, పిల్లలు తినకపోతే కనుకను మీరు స్నాక్స్ కింద కూడా పెట్టచ్చండి. ఎందుకంటే కొబ్బరి, మునగాకు, తర్వాత శనగపప్పు ఇందులో మరేమీ లేవు కాబట్టి చక్కటి పౌష్టికాహారం కాబట్టి మీరు ఇలా చేసి మధ్యాహ్నం వేళ 4 గంటల వేళ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ఆకుని ఇలా వేసేసానండి. వేసేసి గరిటెతోటి శుభ్రంగా అడుగు మీద కలిపేసి మూత పెట్టేస్తాను. అర్థమైంది కదండి, అగో అలా వేసాను కదా. ఇగో చూడండి, ఒకసారి ఇక్కడ ఒక గరిటె ఉంది తీసుకుంటున్నాను. ఇంకో చూడండి, నీళ్ళు అనేది మీరు చూసుకోండి. చక్కగా సగం దాకా ఉడికిపోయింది కాబట్టి ఈ నీళ్ళకి కూర కూడా ఉడికిపోతుంది. సిమ్లోకే పెట్టుకోండి, హైలోకి పెట్టుకోకండి, మాడిపోతుంది. ఇక ఆల్రెడీ పప్పు అప్పుడే మీకు సగం దాకా ఉడికింది. అర్థమైంది కదండి. మరి ఉడికిన తర్వాత చూపిస్తా. ఇదిగోనండి, 2 విజిల్స్ వచ్చేసాక కట్టేసాను కుక్కర్ని మీడియంలో పెట్టి. బద్ద చూడండి చక్కగా ఉడికింది. మరి పేస్టులో అయిపోయింది అనుకోండి, మనకి కూర రుచి రాదు. చక్కగా తింటూ ఉంటే మునగాకు ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందన్నమాట. అయితే ఇక బాండీ పెట్టుకున్నానండి. ఈ బాండీలో 2 చెంచాలు నూనె వేసుకున్నాను. ఒక చెంచాడు మినప్పప్పు, ఇదిగోండి ఈ చెంచాడుతోటి మినప్పప్పు నిండా వేశాను. 1/2 చెంచాడు జీలకర్ర వేశాను. ఇక ఇందులో ఆవాలు కానీ మెంతులు కానీ ఇంగు కానీ అవసరం లేదండి. పైకి వెళ్ళి మాట్లాడొద్దని చెప్పు. ఇదిగోండి పోపు అనేటువంటి దాన్ని ఇప్పుడు నురుగు వస్తుంది కదండి, ఇది నువ్వుల నూనె కాబట్టి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడుకుంటూ ఉంటాను. ఈ ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసుకుని ఇందులోకి వేసేసాను. అయితే మీ దగ్గర ఇలాంటి మెత్తని కారం అనేది కూరకి రుచి రాదు కాబట్టి ఇలాంటి కారం కనుక మీకు లేకపోతే మీరు తినే కారాన్ని బట్టి ఒక 5-6 ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పోపులోకి వేసేసుకోండి. అర్థమైంది కదా.
ఇప్పుడు ఇలా పోపు వేగుతూ ఉంటే దోరగా వచ్చేస్తుంది కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కరివేపాకు రొబ్బలు వేసేసి ఆ యొక్క కొబ్బరి కూడా తురుముకున్న కొబ్బరి ఉంది కదండి, దీనికి పచ్చి కొబ్బరి రుచి ఎక్కువ వస్తుంది. ఇంకా అంతగా మా దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుకను ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది వేసుకోండి. కానీ మొదటి ప్రాధాన్యత పచ్చి కొబ్బరికే ఇచ్చుకోవాలి. అర్థమైంది కదండి. ఇక ఇప్పుడు పోపు అనేది వేగుతోంది. నేనేం చేస్తానంటే కరివేపాకు రొబ్బ అది వేసేసి అదే కొబ్బరి తురుము కూడా వేసేసి ఈ కూరను వేసేసాక మీకు చూపిస్తానండి. ఇగో చూసారండి, పోపు వేగుతోంది కదా, ఇగో ఎర్రగా వచ్చేసినట్టే పోపు కనపడిందా అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరివేపాకు వేసేసాను. కరివేపాకు చిటపటలాడుతుంది కదా, ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం కొబ్బరి ఎక్కువ ఉన్నా బాగుంటుందండి, ఏమీ కాదు. చక్కగా కొబ్బరి రుచి అందులో ఇప్పుడే కొట్టిన కొబ్బరికాయ తురుముది చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరికాయ కూర కూడా వండుకుంటారు, అది ఇంకోసారి మీకు ఎప్పుడో చూపిస్తానులేండి వీడియోలో. ఇప్పుడు ఈ కూరని వేసేస్తున్నాను. అయితే పిల్లలు అన్నంలో తినకపోవచ్చండి, స్నాక్స్ కింద పెట్టండి. పొద్దున స్నాక్స్ కూడా మంచిదే. చక్కగా ఒక చెంచా వేసి బుడ్డి చెంచా ఒక చిన్న బాక్స్లో పెట్టించారంటే తప్పకుండా తింటారండి. గ్రీన్ కలర్ ఫుడ్ అని చెప్పినప్పుడు ఇలాంటివి పెట్టండి. ఇప్పుడు గ్రీన్ తనం ఉంటుందండి, బలానికి బలం వస్తుంది. చక్కగా అన్నంలోనే తినాలని లేదు పిల్లలు. మన స్నాక్స్ కింద ఉదయం స్నాక్స్ కింద అదే 10 గంటలకి వాళ్ళకి బ్రేక్ ఇస్తారు, అప్పుడు తినిపించవచ్చు. సాయంకాలం 4 గంటల వేళ కూడా చక్కగా తినిపించవచ్చు ఇంటికి వచ్చాక. కాబట్టి కూరని ఇలా చూసారా అండి, ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కారం అత్తుకోవడం కోసం చక్కగా ఇది మీ అన్నం ఈ కారం కూడా వేసేసాను. ఇప్పుడు ఇంకోసారి ఇలా కలిపేసుకుంటే కూర బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏమైనా నీళ్ళు చుక్కుంటే కొద్దిగా ఎగరు చేసుకోవడం. మరి చాలామంది మునగాకు చాలానే వేసుకున్నానండి, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మునగాకు వేసేసుకుని కొంచెం ఉంచుకున్నాను, ఎందుకంటే దోశల్లోకి మునగాకు దోశకి అని చెప్పేసి కొద్దిగా వెనక్కి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కూర అనేటువంటిది చూడండి ఇలా వచ్చింది, అర్థమైందా అండి. ఇలా ఉంటుంది కూర మీకు. అయితే ఈ కూరని చక్కగా చాలా సులువుగానే తయారు చేసేసుకోవచ్చు. పూర్వకాలం పెద్దలు అనేవారు బుధవారం తింటే బుద్ధి వస్తుంది, ఆదివారం తింటే ఆయుష్ పెరుగుతుంది అనేవారు. అంటే పిల్లల చేత ఎలాగో అలాగా తినిపించాలనేటువంటి ఉద్దేశమో ఏమిటోనండి, మరి నాకు తెలియదు. అలా అని చెప్పేవారు, అలాగే తినేవారు అన్నమాట అండి. మరి మీరు కూడా ఈ మునగాకు శనగపప్పు కొబ్బరి వేసినటువంటి కూరను తయారు చేసుకొని ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది మీ కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, నన్ను ఉత్సాహపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ కామెంట్స్ నాకు ఎంతో చక్కగా ఉపకరిస్తుంది. అందరూ కూడా లైక్ చేయండి. ఎవరు ఎన్ని లైకులు చేయగలుగుతారో, ఎవరి చేత ఎన్నో లైకులు చేయించవచ్చు, అలా లైకులు చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. మరిక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే కొంతమంది చలివిడి అంటారు, చనివిడి అంటారండి. భాష అంటే ప్రాంతానికి